సభకు నమస్కారం. అనగనగా ఒక దుర్గ చిత్రం యూనిట్ అందరికీ కూడా ఆడియో లాంచ్ సందర్భంగా శుభాకాంక్షలు. హీరో అబ్బాయికి ఆశీస్సులు, క్రాంతికి ఆశీస్సులు. తెలంగాణ రేడియో ద్వారా ఇదివరకే క్రాంతి మా అందరికి సుపరిచితుడే. మరి ఇవాళ కొత్తగా ఒక ప్రయత్నం చేస్తున్నాడు, ప్రారంభిస్తున్నాడు. డెఫినెట్గా చిరంజీవికి ఆశీస్సులు. అదేవిధంగా ముఖ్య పాత్రలు కాళీచరణ్ గారైనా, అదేవిధంగా ప్రియాంక నాయుడు గారికి, అదేవిధంగా మన డైరెక్టర్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్ గారికి, హాజరైనటువంటి పెద్దలందరికీ కూడా, సహ నిర్మాత అంజిబాబు గారికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. ఆల్ ది వెరీ బెస్ట్. చిన్న సినిమా అనేటటువంటిది సక్సెస్ అయినప్పుడే ఇండస్ట్రీ బాగా నడుస్తుంది. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా మరి అన్ని సినిమాలు బాగా నడవాలని చెప్పి, సినిమా ఇండస్ట్రీకి ఊతం ఇవ్వాలని చెప్పి తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వంలో ఉండేటటువంటి వాళ్ళుగా సినిమా ఇండస్ట్రీకి అండగా నిలబడడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. మరి ముఖ్యంగా మా తమ్ముడు రాంబాబు, కేసీఆర్ గారు తెలంగాణ కోసం బయలుదేరి పార్టీ పెట్టినటువంటి మొదటి రోజు నుండి కూడా ఒక కార్యకర్తగా ఉండి, ఆ తెలంగాణ స్వప్నం సాకారమైన తర్వాత కూడా మరి ఒక కార్యకర్తగా ఇంకా పార్టీకి సేవలు అందిస్తూ ఉన్నారు. వారి కోసమే ఈ కార్యక్రమాన్ని నేను రావడం జరిగింది. ఎందుకంటే మా తమ్ముడు రాంబాబు చేసేటటువంటి ప్రయత్నం నిర్మాతగా తను నిలదొక్కుంటే నాకన్నే సంతోషించే వాళ్ళు ఎవరు కూడా ఉండరు. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ బిడ్డలు కూడా సినిమా ఇండస్ట్రీలో బాగా ఎదగాలి, రావాలి అనేటటువంటిది మనస్ఫూర్తిగా మేమందరం కోరుకున్నాం. సో ఇప్పుడు ఉండేటటువంటి ఇండస్ట్రీలో మన యొక్క పాత్రను పెంచుతూ మరి ఈ ప్రయత్నం తను మొదలుపెట్టిండు. సో అందరూ కూడా కలిసి ఒక అన్నదమ్ముల్లాగా, ఇండస్ట్రీకి ప్రాంతాలు ఉండవని చెప్పి అందరూ కూడా నాకు నిర్మాతలు కానీ అందరూ కూడా ఈ మధ్య చెప్తా ఉన్నారు. మరి అదేవిధంగా ఉండాలి, సహకారం పెరగాలి, పరస్పర సహకారంతో ఇండస్ట్రీ ఎదగాలి. హైదరాబాద్ అంటే ఒక అద్భుతమైనటువంటి సినిమాలు తీసే ప్రదేశంగా ఇంటర్నేషనల్ లెవెల్లో ఫేమ్ రావాలి. దానికి మరి మా తమ్ముడు రాంబాబు చేసేటటువంటి ప్రయత్నం కూడా తోడవ్వాలి. ఆయనకు ఈ సినిమా సక్సెస్ తెచ్చిపెట్టాలని, నిర్మాతగా మరింత ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఆల్ ద వెరీ బెస్ట్. మా పేరెంట్స్కి, మా అన్నయ్యకి, నా వెల్ విషర్స్కి, మీడియా మిత్రులకి అందరికీ చాలా థ్యాంక్స్ మమ్మల్ని వచ్చి బ్లెస్ చేసినందుకు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై డైరెక్టర్ ప్రకాష్ గారు అండ్ మై ప్రొడ్యూసర్స్ రాంబాబు గారు అండ్ అంజు గారు ఫర్ గివింగ్ మీ వండర్ఫుల్ ఆపర్చునిటీ. చాలా హ్యాపీగా ఉందండి, మాటల్లో చెప్పలేకపోతున్నాను. అండ్ ఈ సినిమాలో పనిచేసిన వాళ్ళందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ వర్క్ చేసిన ఆర్టిస్ట్ అందరికీ, సంజయ్ గారికి, అవినాష్, హరి, కల్కి, సోగాడ్ సీను అండ్ అప్పు, బన్నీ, వీళ్ళందరికీ చాలా థ్యాంక్స్. అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వచ్చి ప్రభాకర్, మురళి అండ్ లాల్, బాలాజీ, వీళ్ళందరికీ చాలా థ్యాంక్స్. అండ్ మై కెమెరామెన్ కళ్యాణ్ గారికి, ఇంత మంచిగా చూపించిన కళ్యాణ్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ మేకప్ డిపార్ట్మెంట్ ప్రసాద్ గారికి అండ్ మా హెయిర్ డ్రెస్సర్ సంతోష్, వీళ్ళందరికీ చాలా థ్యాంక్స్. అండ్ నేను ఈచ్ అండ్ ఎవ్రీ నేమ్ ఎందుకు చెప్తున్నానంటే, మేము ఈ డిపార్ట్మెంట్, మేము ఆ డిపార్ట్మెంట్ అని ఏ తేడా లేకుండా అందరూ చాలా యూనిటీగా వర్క్ చేశారు. సో అందరికీ చెప్పుకుంటున్నాను థ్యాంక్స్ అని. అండ్ మై డ్రైవర్స్ ముఖ్యంగా ఒక్క లొకేషన్ నుంచి ఒక్క లొకేషన్కి షిఫ్ట్ చేసేటప్పుడు వాళ్ళు ఎంత కేర్ తీసుకున్నారు. పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా వాళ్ళు ఎన్ని అవమానాలు కానీ ఎలా ఎదుర్కొంటారు, ఒక కామన్ గర్ల్ ఎలా ఫేస్ చేస్తుంది ప్రాబ్లమ్స్, ఇవన్నీ ఒక దీనిగా తీసుకొని నేను ఈ సినిమా ఒప్పుకున్నాను. ఒప్పుకున్నందుకు చాలా గర్వంగా, చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా పాటలు రాసిన రైటర్ శ్రీరామ్ తపస్వి గారిని స్టేజ్ మ్యూజిక్ రావాల్సిందిగా కోరుచున్నాం. శ్రీరామ్ తపస్వి ఈ సినిమాకి మాటల రూపంలో ప్రాణం పోసిన రైటర్. ఆయన చూడటానికి కుర్రోళ్ళలాగా ఉంటారు కానీ పదాలు పదునుగా ఉంటాయండి. యాక్చువల్లీ ఈరోజు హీరో బాలాజీ గారు. నేను యాక్చువల్లీ ఈయన మ్యూజిక్ చేసేటప్పుడు ఈయన పక్కనే కూర్చొని చాలాసార్లు నైట్ అంతా స్టే చేసేదనమాట. చాలా కష్టపడేవాళ్ళు.
అండ్ ఆ కష్టానికి తగ్గ ఫలితం ఖచ్చితంగా వచ్చింది. ఎందుకంటే సాంగ్స్ చాలా పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి మేము వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా మమ్మల్ని చాలా ఆ, చాలా మెచ్చుకున్నారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే వాళ్ళ కళ్ళలో కూడా నీళ్ళు తిరిగాయి అనమాట, అంత అద్భుతంగా వచ్చినాయి పాటలు. ఆయన పడ్డ శ్రమకు ఫలితం మాత్రం 100% దక్కింది. సినిమా కూడా సక్సెస్ అయితే మా ప్రకాష్ అన్న పడ్డ శ్రమకు కూడా ఫలితం దక్కుద్ది ఖచ్చితంగా. అండ్ సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. రాంబాబు గారు థ్యాంక్ యూ సార్. యాక్చువల్లీ రియల్ హీరోస్ మా రాంబాబు గారు, మా ప్రకాష్ అన్న అండ్ బాలాజీ గారు అండ్ వన్ అండ్ ఓన్లీ కళ్యాణ్ స్వామి గారు. పరిశ్రమలో అడుగులు తెలియని మా మొదటి అడుగు ప్రయత్నంలో మమ్మల్ని ఇంతగానో ఆదరించి సమాజాన్ని చూపిస్తున్నట్టు మీడియా మిత్రులందరికీ నేను హృదయపూర్వక వందనాలు. ఎందుకంటే ఈ రోజుల్లో నేను చాలా చూస్తున్నాను, చాలా పెద్ద పెద్ద లైవ్ వెనకాల ఎన్నో పెద్ద పెద్ద కంపెనీలు ఇచ్చే ప్రతిఫలంతో వాళ్ళు చూపిస్తూ ఉంటారు. కానీ మీరు కూడా సమాజానికి ఏదో ఒకటి చూపించాలి, కొత్త ట్రేడ్ని సృష్టించాలని ఈరోజు అనగనగా దుర్గాని మీరు ఇంత సేపుండి మమ్మల్ని ఆదరిస్తున్నందుకు మీకు ఫస్ట్ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. అసలు ఈ సినిమా ప్రపంచంలో రావడానికి నాకు అసలు ఎలాంటి సంబంధం లేదు. నాకు పులిచాల ప్రకాష్ గారికి ఉన్నటువంటి సంబంధం సేవాభావతత్వం, సేవ చేయడం, ప్రజలకు అవేర్నెస్ చెప్పడం. ఒక స్వచ్ఛంద సంస్థతో 1995లో రామకృష్ణారెడ్డి గారు అంబర్పేటలో ఉన్నటువంటి మా అన్నగారు ద్వారా పరిచయమైనటువంటి అకాడమీ ఆఫ్ గాంధీయన్ స్టడీస్ నుంచి మొదలైనటువంటి జర్నీ ఇప్పుడు దాకా అందరితో కలుస్తూ నేను ఒక సినిమా చేయాలి రాంబాబు అని ప్రయత్నిస్తూ ఉన్నారు. అప్పుడు ప్రయత్నిస్తున్న తరుణంలో నువ్వు ఒక పొలిటికల్గా ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా దేవరకొండ ప్రాంతంలో పనిచేస్తూ ఉన్నావు. ఉద్యమంలో ఉన్నటువంటి పరిచయాలతో నేను సినిమా చేసే సినిమాకి నీ తోడు కావాలన్నాడు. నేను తోడు ఉంటానని చెప్పాను. కానీ ఈరోజు నేను నిర్మాతగా మారాల్సి వచ్చింది. కేవలం 2002లో ఒక డాక్యుమెంటరీని తీయడానికి ఇద్దరం సన్నాహాలు చేసినాం. ఆడపిల్లల్ని అమ్ముకోవడం దేవరకొండ ప్రాంతమే నేషనల్ ఇంటర్నేషనల్ మీడియాలు చూపిస్తున్న అప్పుడు సమాజంలో ఏదో ఒకటి చేయాలని తపనతో చేసినటువంటి స్టోరీయే ఇది అనగనగా ఒక దుర్గ. నేను ఎందుకు చెప్తున్నా ఉన్నా అంటే రాంబాబు దగ్గర డబ్బులుండి సినిమా తీయడానికి ముందుకు రాలే, ఇంకో ఏదో బిజినెస్ చేసి ఈ సినిమా చేయడానికి రాలే. చాలామందికి ఇక్కడ రాంబాబు దగ్గర ఏముందని సినిమా తీయగలిగాడు, ఏమని చేయగలిగాడు. నేను కనుక్కున్నటువంటి సంకల్పం నన్ను నడిపించింది. ఆ దుర్గమ్మ మాతే నన్ను ముందుకు అడుగు లేపించింది, ఈరోజు మీ ముందర నిలబెట్టిందని ఈ సందర్భంగా చెప్పక తప్పదు. ఈ సినిమా నడుస్తున్న తరుణంలో కారు చీకటి కమ్ముకున్నటువంటి ఎన్నో కష్టాలు, బాధలు, తెలియని ఒక ప్రపంచం అడుగు పెడుతున్న సందర్భం, ఇంట్లో సమస్యలు, ప్రజల్లో అవహేళన, అడుగు వేస్తున్నప్పుడు నవ్వులాటలు, విమర్శనలు, హేళనలు, ఎగతాళిలు. ఏ దానికి కూడా నేను భయపడలే, చేయలే. ఏదో గొప్ప మాటలు చెప్పట్లేదు, జరిగిన మాటలే చెప్తా ఉన్నాను. ఒక కసి, మీరు అందరు ఎవరెవరు హేళన చేశారో, ఎవరెవరు నవ్వారో, ఎవరెవరు చేశారో అందరు స్ఫూర్తి ఈ రోజు నన్ను ఈ వేదిక మీద నిలబడింది. ఈ కళమ్మ తల్లి వడిలో మాట్లాడే అవకాశాన్ని కల్పించింది. సొసైటీలో ఒక బర్నింగ్ ఇష్యూ తీసుకొని ఆ ఇష్యూని కమర్షియల్ ఫార్మాట్లో సినిమాగా చేయడానికి వచ్చినప్పుడు ఫస్ట్ ఈ కథ తీసుకున్నప్పుడు ఈ సినిమా చేయాలంటే ఒక విజయశాంతి లాంటి అమ్మాయి కావాలి, హీరోయిన్. మరి ఆ సూపర్ స్టార్ విజయశాంతి గారు సినిమాలు చేయట్లేదు. ఈ సినిమాలో హీరోయిన్ కోసం సెట్ చేస్తున్నప్పుడు ఎవరు ఆ క్యారెక్టర్కి సరిగ్గా ఫిట్ అవ్వట్లేదు. దాదాపు ఒక 16 మెంబర్స్ని ఆడిషన్స్ చేసామండి, ఎవ్వరు ఫిట్ అవ్వలేదు. చివరికి ఈ అనగనగా దుర్గా ఈ అమ్మాయి దొరికింది. ఫస్ట్ చూడంగానే ఈ అమ్మాయి ఫిట్ అయిపోతుంది అనుకున్నాను. అట్లాగే చిన్న ఆడిషన్తో అమ్మాయి ఒకే ఒక్క డైలాగ్తో ఈ క్యారెక్టర్ కొట్టేసింది. అనగనగా ఒక దుర్గా. మేము సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు అందరూ అనేవాళ్ళు, ఆమె పెర్ఫార్మెన్స్ అవన్నీ చూసి జూనియర్ విజయశాంతి అనేవాళ్ళు. ఆమె కూడా ఆ స్థాయికి ఎదగాలని, మా అందరికీ ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని, మీ అందరూ ఆశీర్వదించాలని ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసిన అందరూ మీడియా మిత్రులు, పెద్దలు, విఐపీలు అందరికీ, అలాగే మా చిత్ర యూనిట్ అందరికీ, నాకు సహకరించిన వాళ్ళందరికీ, నా మిత్రులు, శ్రేయోభిలాషులు అందరికీ హృదయపూర్వక
కృతజ్ఞతాభివందనాలు తెలుపు. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.